కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్ సమస్యలపై రాజ్నాథ్ తో చర్చిస్తున్నారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ తో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఆర్థిక అంశాలు, పెండింగ్ నిధులపై చర్చించనున్నారు సీఎం. పీయూష్ గోయల్ తో రేవంత్ రెడ్డి భేటీ రద్దయిన నేపథ్యంలో సాయంత్రం హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, వరుసగా రెండో రోజు కూడా తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. ఉదయం యూపీఎస్సీ చైర్పర్సన్ ని కలిసిన సీఎం అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపటి క్రితమే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. రాజ్నాథ్ సింగ్ నివాసంలో మర్యాద పూర్వకంగా తొలిసారి రక్షణ మంత్రిని కలవడం జరిగింది. ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రక్షణ శాఖ భూములు అలాగే కంటోన్మెంట్ సమస్యల్ని రాజ్నాథ్ సింగ్ తో చర్చించడం జరిగింది. అలాగే తెలంగాణకు ఇదివరకు మంజూరు చేసిన సైనిక్ స్కూల్ కు సంబంధించిన అంశం పైన కూడా ఇటీవల ప్రధానికి రేవంత్ రెడ్డి ఒక విజ్ఞాపన ఇవ్వడం జరిగింది సైనిక్ స్కూల్ కేటాయింపుకు సంబంధించి. సో ఇదే విషయాన్ని రక్షణ శాఖ మంత్రి దృష్టికి కూడా ఇటు రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకెళ్లడం జరిగింది. గత ప్రభుత్వం సరైన స్పందన కనబరచకపోవడంతో సైనిక్ స్కూల్ ముఖ్యంగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సో త్వరితగతిన రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి రక్షణ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరినట్లుగా సమాచారం. అలాగే మరి కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి 4:30 గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా ఈ ఇరువురు కూడా భేటీ కాబోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటుగా రాష్ట్రానికి ఆర్థిక సహకారం అలాగే పెండింగ్ బకాయి నిధులు, ఇటు విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలకి చాలా వరకు నిధులు రావాల్సి ఉంది. సో ఈ నిధులన్నింటినీ కూడా త్వరితగతిన విడుదల చేయాలని చెప్పి ఇటీవల ప్రధానికి కూడా విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. సో ప్రధానికి ఇచ్చిన రిప్రజెంటేషన్ తో పాటుగా రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని కూడా ఇటు కోరబోతున్నారు. అలాగే ప్రస్తుతం రుణభారం అధికంగా ఉన్న నేపథ్యంలో సో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏమైనా పెంచమని చెప్పి కోరతారా అన్న దానికి సంబంధించి కూడా స్పష్టత రావాల్సింది. గత ప్రధానితో భేటీలో భాగంగా రుణ పరిమితికి సంబంధించి ఎటువంటి అంశాలు కూడా ప్రధాని వద్ద ప్రస్తావించలేదు అని చెప్పి ఇటు బట్టి విక్రమార్క అలాగే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆర్థిక మంత్రితో సమావేశం కాబోతున్నారు కాబట్టి సో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా రాష్ట్రానికి ఆర్థిక సహకారం చేయాల్సిందిగా, పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా కూడా నిర్మలా సీతారామన్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరబోతున్నారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ రాబోతున్నారు. పీయూష్ గోయల్ ని కూడా కలవాల్సినప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన అందుబాటులో లేని కారణంగా అపాయింట్మెంట్ ఇంకా ఫిక్స్ కానట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా నిన్న 3 కేంద్ర మంత్రుల్ని కలవడం జరిగింది. ఈ రోజు మరో 2 కేంద్ర మంత్రుల్ని రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. సో వరుసగా ప్రధాని కలిసిన తర్వాత ప్రధానికి ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ని సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా కేంద్రంలో రాష్ట్రంలో వేరు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. అందులో భాగంగా ప్రయత్న లోపం లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞాపనలన్నింటినీ కూడా కేంద్ర మంత్రులకి అందించడం జరుగుతుంది. అలాగే యూపీఎస్సీకి సంబంధించి ఇటు టీఎస్పీఎస్సీ లో చేయాల్సిన మార్పులు, సంస్కరణలతో పాటుగా ఎటువంటి మార్గదర్శకాలతో ముందుకు వెళ్లాలి అన్న అంశాలకు సంబంధించి కొన్ని కీలక సూచనలు కూడా యూపీఎస్సీ చైర్పర్సన్ నుంచి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వాటన్నిటిని కూడా త్వరలో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఉపాధి కల్పన దిశగా ముందుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఓవరాల్ గా ఢిల్లీ పర్యటనలో మాత్రం బిజీగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు, అభివృద్ధికి సహకారంతో పాటుగా పెండింగ్ అంశాలన్నింటినీ కూడా మరోసారి రేవంత్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో వీటన్నిటి పట్ల కూడా కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది, ఎంతవరకు ఈ విజ్ఞాపనలకి తమ చేయూతను అందిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.